ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ దేహము నుండి మనస్సు నుండి విడిపోవడం అంత తేలిక కాదు. దీనికి నీ తెలివితేటలు సరిపోవు, నీ ప్రయత్నము సరిపోదు. గురువు అనుగ్రహం ఉండాలి. నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని సహాయం నీకు అందుతుంది. బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అయితే అడ్డుగా ఉన్నాయో, ఏ యొక్క వికారాలు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ దోషాలు నీకు అడ్డుగా ఉన్నాయో, నదీ ప్రవాహంలో దుంగలు, రాళ్ళు, రప్పలు ఎలా అయితే కొట్టుకుపోతాయో, గురువు యొక్క అనుగ్రహంతో నీలో ఉన్న దోషాలన్నీ ఒక్కసారిగా కొట్టుకొని పోతాయి. అంటే నీకు అదృష్టం ఉన్నా లేకపోయినా, నేను దురదృష్టం వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొందుతావు. గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. గురువు అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంది. అది కాకపోతే నీవు నీ ఆలోచనలతో నీవు బాహ్యంలోకి తొంగి చూస్తున్నావు. ఎప్పుడైతే నీవు అనన్య శరణాగతితో గురువుని కనుక ఆశ్రయిస్తే, అంటే ఇక్కడ అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉన్నప్పుడు, నీకంటూ ఏ సంకల్పాలు లేకుండా, నీకంటూ ఏ ఆలోచనలు లేకుండా, నీకంటూ ఏ వ్యక్తిత్వము లేకుండా, నీ ప్రయత్నం అంటూ లేకుండా, నీవు ఎప్పుడైతే ఆ గురువు మీద మొత్తము భారం వేసినప్పుడు, ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్న వాక్యము పరమ సత్యము. భగవంతుడు నువ్వు 4 అడుగులు వేస్తే భగవంతుడు నీ కోసం 10 అడుగులు నీ ముందుకు వస్తాడు. ఎందుకంటే నీ నెత్తి మీద బరువు ఉంటే ఎవరైనా వచ్చి దింపవచ్చు, కానీ ఈ అజ్ఞానమును ఎవరూ తొలగించలేరు. దాన్ని తొలగించుకోవటానికి నీ అంతటా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే గురువు అనుగ్రహం వస్తుంది. అప్పుడు అజ్ఞానం నశిస్తుంది. రోగం తగ్గటానికి డాక్టర్ ఏ విధంగా సహాయం చేస్తున్నాడో, అదేవిధంగా నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి, నీ మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి గురువు సహాయం చేస్తాడు. బయట గురువు నీ మనస్సుని లోపలకు పంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు లోపల గురువు నీ మనస్సుని లోపలకు లాగేసుకొని నీ జీవ లక్షణాలను కరిగించి తన స్వరూపాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు మీరు జన్మలు లేని స్థితికి ఎదిగిపోతారు. ఇక మీరు ఈ శవాలను మోయక్కర్లేదు. ఎన్నో జన్మల నుండి గురువు వేరు నేను వేరు అనుకుంటూ గురువు అంటే ఎక్కడో ఉన్నాడని అనుకున్నాను, కానీ మీరు బయట లేరు, నా హృదయంలో ఉన్నారని ఈనాటికి తెలిసింది. ఈ అనుభవం మీరే కలగజేశారు. మీ రుణం తీర్చుకోవడానికి నన్ను ఏం చెయ్యమంటారు అని ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు. గురువు నీ హృదయంలోనే ఉన్నాడనే అనుభవం నీకు కలిగింది. ఆ అనుభవం నుండి జారకుండా అది స్థిరంగా అయ్యేలా చూసుకో, ఆ స్థితిలో ఉండిపో. అలా ఉంటే నా రుణం తీర్చుకున్నట్లే అన్నారు ఆ గురువు గారు. కాబట్టి గురువు చేసే పని ఏమిటంటే, గురువు ఏ స్థాయిలో ఉన్నాడో శిష్యుని కూడా ఆ స్థాయికి తీసుకొస్తాడు. అదే నిజమైన గురువు చేసే పని. అంటే నీకు ఆత్మజ్ఞానం గురించి బోధించడమే కాదు, ఆత్మానుభవం పొందాలి అనే తపన లోపల నుండి కలగజేసి ఆత్మానుభవం పొందేలా చేస్తాడు. వాడే నిజమైన గురువు. ఆ గురువు బయట లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. భగవాను అదే అంటారు, నీకు భగవంతుని యొక్క అడ్రస్ నేను చెప్పేస్తున్నాను. నా చెప్పటంలో భగవాను ఏ పొరపాటు చేయలేదు. ఆయన ఆ లోపల ఉన్న ఆ భగవంతుని యొక్క అడ్రస్ చెప్పేస్తున్నారు. అంటే ఎక్కడైతే నేను అనే తలంపు పుట్టదో అదే భగవంతుని యొక్క నివాస స్థలము అన్నారు.
ఆ అడ్రస్సు నీ లోపలే ఉంది. నీవు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఆ నేను అనే తలంపు పుట్టదో అదే భగవంతుని యొక్క నివాస స్థలము అన్నారు భగవాన్. కాబట్టి భగవాను చెప్పటంలో, అడ్రస్ చెప్పడంలో ఏ పొరపాటు చేయలేదు. ఇక్కడ మనం చేయవలసింది అంటే నీకు కనుక ఆ యొక్క ధైర్యము, భగవంతుని పొందాలనే ఆ తపన, ఆ కాంక్ష నీకు కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నీవు అక్కడికి చేరుకోవచ్చు అంటారు భగవాన్. కాకపోతే నీ హృదయంలో ఉన్న సద్వస్తువు అనుభవంలోకి రాకుండా నీకు అడ్డుపడేది మన అలవాట్లే, మన కోరికలే అడ్డు వస్తున్నాయి. మన ఆలోచనలే ఇవి అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుండేలా చేస్తుంది ఈ మిథ్యా నేను, ఈ మాయా నేను. అందుకని నీవు చేసే ప్రతి పని అహంకార రహితంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట అహంకార రహితంగా ఉండాలి, చాలా మృదువుగా ఉండాలి. కాబట్టి నువ్వు చేసే మనస వాచ కర్మణ, నువ్వు ఏది చేసినా సరే, నువ్వు ఏది ఆలోచించినా సరే అవన్నీ అహంకారాన్ని మరి కాస్త నిలబడేలా ఉండకూడదు. నీ వ్యక్తిత్వాన్ని వదులుకోవాలి, దానికి నీవు సిద్ధపడాలి. అంటే నిన్ను ఎవరైనా విమర్శించినా, లేకపోతే ప్రశంసించినా, లేకపోతే నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే నీకు అదృష్టం ఉన్నా, దురదృష్టము వెంటాడుతున్నా, అదృష్టం లేకపోయినా దురదృష్టం వెంటాడుతూ ఉన్నా, ఏ పరిస్థితుల్లో అయినా సరే నీవు చెక్కు చెదరకుండా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలాగా నీవు ప్రవర్తించకుండా, అంటే నీ అహంకారపు చేష్టలు తగ్గించుకుంటూ నీవు కనుక జీవనం సాగిస్తూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు 10 అడుగులు ముందుకేసి అక్కడ నీ మీద అనుగ్రహం కురిపిస్తాడు. ఎందుకంటే ఎవరికైతే పవిత్రమైన మనస్సు ఉందో వారికి ఖచ్చితంగా జ్ఞానము కలుగుతుంది అంటారు భగవాన్. సహృదయం ఉన్నవాడు, సద్బుద్ధి ఉన్నవాడు జ్ఞానమును పొందటానికి యోగ్యుడు అవుతాడు. మన ప్రవర్తన సక్రమంగా ఉంటే, మనోనిగ్రహం క్రమంగా ఉంటే, ఆలోచన నిదానంగా ఉంటే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మినా నమ్మకపోయినా నీకు మోక్షం వచ్చి తీరుతుంది. అంటే నీ మనస్సులో ఎటువంటి కదలికలు లేకుండా, నీ మనస్సు ఎటువంటి అహంకారపు చేష్టలు జోలికి వెళ్ళకుండా చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, కోమలంగా, అకల్మషంగా నీవు కనుక నిలబడితే ఖచ్చితంగా అక్కడ నీవు దానికి యోగ్యుడు, అంటే నువ్వు దానికి అర్హుడివి చేసేలా ఆ సెల్ఫే చేస్తుంది ఇదంతా. నిన్ను ఆ విధంగా ఆ యొక్క ప్రేరణ ఇచ్చి నీవు ఆ ప్రేరణ అందిపుచ్చుకునేలాగా ఆ అనుగ్రహమే, ఆ ఆత్మే అన్నీ దగ్గరుండి నీలో మార్పు తీసుకువచ్చి నిన్ను మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపచేసే అవకాశము నిండుగా మెండుగా ఉంది. ఎప్పుడైతే నీ మనస్సు పవిత్రం అయిందో అప్పుడు నీవు ఈ ప్రకృతిలో నుండి విడిపోతావు. నీవు భగవంతుడికి బంధువు అయిపోతావు, భగవంతుడి స్వరూపాన్ని పొందుతావు. అదే కడసారి జన్మ. ఉపనిషత్తులలో ఏమని ఉంది అంటే, మోక్షం కోరుకునే వారికి భగవంతుడు మోక్షం ఇవ్వడు. ఆయన ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇస్తాడు. మనకు యోగ్యత ఉంటే, అర్హత ఉంటే, మన కోరికతోటి సంబంధం లేకుండా ఆత్మజ్ఞానంతో అనుగ్రహిస్తాడు. మనకు భగవంతుడి మీద గుణాలతో సంబంధం లేనటువంటి ప్రేమ ఉండాలి. మీ వాసనలతోటి, కోరికలతోటి సంబంధం లేకుండా 100కి 100 పాళ్ళు మీకు భగవంతుని పట్ల ప్రేమ కుదిరితే అప్పుడు మీకు ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహంతో తన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండాలి అంటే మనము మాటల విషయంలో, తలంపుల విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. మనం మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. అప్పుడు నీ మనస్సు యొక్క చైతన్య స్థాయి పెరుగుతుంది. నీలో ఏ కారణం చేతైనా సరే నీకు కోపం వస్తుంది అనుకోండి, ఆ కోపాన్ని మీరు దృశ్యముగా చూడగలగాలి. మీకు అందులో కలవరపడకూడదు, మీరు దాంతో తాదాప్యత చెందకూడదు. మీరు వేరుగా ఉండి దానిని చూస్తూ ఉంటే అది నశిస్తుంది.
నీకు కోపమనే కాదు, నీలో ఏ వాసనలైనా సరే, ఏ ఏ వికారాలైనా సరే, నీవు దాన్ని ఒక దృశ్యముగా, ఒక సాక్షిగా చూడగలిగితే అవి వాటి అంతటా అవి వెనక్కి వెళ్ళిపోతాయి. మీరింట్లో ఎవరన్నా దొంగలు వస్తున్నారనుకోండి, మీరు మేలుకొని చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించుతారు. అంటే మీరు మేల్కొన్నప్పుడు ఆ దొంగలు గనక మిమ్మల్ని చూసినట్టయితే వాళ్ళు వెంటనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతారు. అలాగే మీలో ఉన్న ఆ యొక్క వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, కోపతాపాలు, దురాశ, దుఃఖములు, ఇవన్నీ అరిషడ్వర్గములు, ఇవన్నీ గనక బయటికి వచ్చినప్పుడు ఆ ఇంద్రియాల అనుభవంతో ఆ ఇంద్రియాలతో అనుభవించటానికి అవి బయటికి వచ్చినప్పుడు మీరు ఆ దొంగల్ని చూస్తున్నట్టుగా మీరు వాటిని సాక్షిగా చూడగలిగితే అవి వచ్చినట్టు వచ్చినవి వెనక్కి వెళ్ళిపోతాయి, మిమ్మల్ని బాధించవు. జ్ఞాని చేసే పని అదే. వాటి కోపం వచ్చినా లేకపోతే తాపం వచ్చినా సరే వాటిని పట్టించుకోరు, వాటిని సాక్షిగా చూస్తారు. కానీ అజ్ఞాని మాత్రం దాంతో తాదాప్యత చెందుతాడు. కోపం వస్తే కోపంతో తాదాప్యత చెందుతాడు. అందుకని శరీరం ఎర్రబడిపోతుంది, ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ వాటి లక్షణాలు అవి. ఆ వికారాల లక్షణాల నుంచి మనము బయటపడాలి అంటే మనం వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ పనికిరాదు, కొంత ఎరుకతో ఉండాలి. నిజానికి ఇవన్నీ ఆలోచనలే. కోపం అనేది ఒక ఆలోచన, నేను పుట్టాను అనేది ఒక ఆలోచన, నేను మరణిస్తాను అనేది ఒక ఆలోచన, నేను దుఃఖిస్తున్నాను అనేది ఒక ఆలోచన, నా మనసు సుఖంగా ఉంది, ఆనందంగా ఉన్నది అన్నది కూడా ఒక ఆలోచనే. ఇవన్నీ భావాలకే పరిమితం. అందుకే భగవాన్ అంటారు, భావశూన్యత సద్భావ సుస్థితి. భావశూన్యంలోనే నీకు ఆ యొక్క సత్ అనేది, ఆ సత్యం అనేది ప్రకటింపబడుతుంది. అక్కడ అనుగ్రహం చేత ఆ సత్యం ప్రకటింపబడుతుంది. అందుకని భగవాన్ చెప్తారు, అలాగే చింతావిహీనం వృత్తి చింతయామి. నీవు చింతావిహీనం అవ్వాలి, ఆలోచనలను విస్మరించాలి, స్మరించకూడదు. వృత్తి చింతయామి ఆ అనుగ్రహంతో కలుగుతుంది అంటారు గురువు గారు. అందుకే భగవాన్ అంటారు, నీవు ఒక ఉపాధి మాత్రమే, నీవు ఒక పనిముట్టు మాత్రమే, అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి అని మనకి ఒక మహత్తరమైన వాక్యాన్ని ఉపదేశించారు. అంటే ప్రతి పని నీ ద్వారా జరిపించబడుతున్నాయి. నీవు కనుక వ్యక్తిత్వంతో సంథింగ్ అనుకుంటూ ఉంటే ఈశ్వరుడు వైభవం తెలియదు. మనం నథింగ్ అని తెలుసుకున్నప్పుడే ఈశ్వరుని యొక్క వైభవం తెలుస్తుంది. అంటే ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఉనికి లేదు, దానికంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది. కానీ అది అట్ట అనుకోవట్లేదు. నేను కర్తని అనుకుంటుంది, నేను చేయకపోతే ఎవరు చేస్తారో అనుకుంటుంది, నేను హీరో అనుకుంటుంది. కానీ ఆ వ్యక్తిత్వము జీరో అని అనుకోదు. అది ఒక దాని మీద ఆత్మ మీద ఆధారపడి ఇది మనుగడ సాగిస్తుంది అన్న సంగతి ఈ వ్యక్తిత్వము గ్రహించలేదు. అందుకనే భగవాన్ అంటారు, నీవు ఆత్మ చేతిలో ఒక పనిముట్టువి. ఒక పనిముట్టు ఏదన్నా కంప్లైంట్ చేస్తుందా? చెయ్యదు కదా. ఒక యజమాని ఒక పట్టకారిని ఒక పనిముట్టుగా పట్టుకొని ఆ పట్టకారతో అది వేడి గిన్నెని పట్టుకోవచ్చు, చల్లటి గిన్నెని పట్టుకోవచ్చు. అది ఏ గిన్నెలో ముంచినా సరే, వేడి నీటిలో ముంచినా చల్లటి నీటిలో ముంచినా ఆ పట్టకార ఏ కంప్లైంటు చెయ్యదు. ఎందుకంటే అది యజమాని చేతిలో ఒక పనిముట్టు లాగా ఉంటుంది. అలాగే నీవు ఆ ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని గ్రహిస్తే చాలు, తప్పకుండా భగవంతుడి చేతిలో నీవు రక్షణ పొందుతావు. తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకన్నా భగవంతునికి ఆ భక్తుని మీద అంత ప్రేమ ఉంటుంది. నీవు ఆ భగవంతుని శరణాగతి చెందాలి. అంటే నీవు ఆ పనిముట్టు అని నువ్వు భగవంతుని చేతిలో, ఆత్మ చేతిలో ఒక పనిముట్టుని అని నీవు ఆ భావంలో దృఢపడాలి. అంటే నీకంటూ ఏ సంకల్పాలు లేకుండా, నీకంటూ ఏ కోరికలు లేకుండా, నీకంటూ ఏ ఆలోచనలు లేకుండా భగవంతుని సంకల్పమే నీ సంకల్పముగా,
భగవంతుడు ఎటు నడిపిస్తే అటు నడవటము. ఏది వచ్చినా మంచైనా చెడైనా, రాగమైన ద్వేషమైన, లాభమైన నష్టమైన, అదృష్టమైన దురదృష్టమైన, లేకపోతే ప్రశంసైన విమర్శైన, ప్రతికూలమైన అనుకూలమైన, జయమైన అపజయమైన, ఏదైనా సరే అవన్నీ భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. సమదృష్టితో కనుక నీవు నిలబడగలిగితే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహము నీ మీద కురిపిస్తుంది. సూర్యుడు మంచి చేసేవాడికి చెడు చేసేవాడికి వెలుతురు ఇస్తాడు, కానీ మంచి చెడు సూర్యుడికి అంటదు. నీ హృదయంలో ఉన్న సద్వస్తువు కూడా అంతే. మంచి చెడు చేసేది ఈ మనస్సే, ఈ వాసనలే. ఆ వాసన నీవు కాదు, ఆ వ్యక్తిత్వం నీవు కాదు, ఆ మనస్సులో కల్పించిన గొడవలు నీవు కాదు, ఆ ఇంద్రియ అనుభవాలు నీవి కావు, ఆ బుద్ధి యొక్క సూక్ష్మత నీది కాదు, ఆ పంచకోశాలు నీవు కాదు, ఆ పంచేంద్రియాలు నీవు కాదు, పంచభూతాలు నీవు కాదు. నీవు చిదానంద స్వరూపుడివి. హృదయంలో ఉన్న ఆ యొక్క సద్వస్తువే నీవు, అది నీవై ఉన్నావు. వీటితో నీకు ఎటువంటి సంబంధము లేదు. ఈ మనస్సుకి స్వస్థలం హృదయమే. ఈ మనస్సుని హృదయ స్థలమునందు నిలబెట్టి ఉంచటమే భక్తి. అది నీ చేతుల్లో లేదు కాబట్టి, నీ యొక్క మనస్సుని ఆ హృదయంలో నీవు ఉంచలేవు కాబట్టి, అందుకని గురువు యొక్క అనుగ్రహం కావాలి. నీ ప్రయత్నంతో నీవు దాన్ని అందుకోలేవు. నీ ప్రయత్నం ఎంతవరకు అంటే నిశ్చలంగా ఉండటం వరకే నీ ప్రయత్నము. అది కూడా నీ ప్రారంధంలో ఉంటే అది జరుగుతుంది. కాబట్టి నీ ప్రయత్నం, అదే భగవాన్ అంటారు, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు. ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు. అది కేవలము గురువు యొక్క అనుగ్రహంతో, ఆత్మ అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతోనే ఈ లేనిది, ఈ భ్రాంతి, ఈ మిథ్యా నేను లేనిది లేనట్లుగా లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. అదే అహంస్ఫురణ, సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.